ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గానికి ఏకైక రౌడీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తప్ప ఇంకెవరూ కాదని 28 సంవత్సరాలుగా బెయిల్పై ఉన్న తోట త్రిమూర్తులు పిచ్చి పిచ్చిగా సొల్లు కబులు చెప్తే వినడానికి నియోజకవర్గ ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని, రా కదలిరా టీడీపీ బహిరంగ సభకు జనం రాలేదని ఎమ్మెల్సీ తోట చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తమ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. శ్రీ తోట త్రిమూర్తులు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద రా కదలిరా సభ మీద కొన్ని కామెంట్లు చేశారు. మరి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి జడిసి భయం వేసి ఏం మాట్లాడుతున్నారో తెలియక అయోమయ పరిస్థితిలో మరి ఆయన మాట్లాడినట్టుగా ఆయన మాటల్లోనే మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. మరి ఆయన చెప్పేది ఈ సభలో అమలాపురం హెడ్ క్వార్టర్స్లో పెట్టుకోవాలి, అలాంటిది మండపేటలో జోగేశ్వరరావుని బూస్టప్ చేయడానికి ఇక్కడ పెట్టినా ఎవరు రాలేదని. నిజమే, మీ కళ్ళకి ఎవరు కనపడరు. ఇంకేదంటే మీ కళ్ళకి దసరైనటువంటి పొరలు కట్టి ఉన్నాయి కాబట్టి మరి మీకు జనం కనపడరు. కానీ మీ కార్యకర్తలు మీ నాయకులే ఏంటి జనం ఎక్కడి నుంచి వచ్చారు, లేదా ఏంటి ఇంతమంది ఇంత మా మీద వ్యతిరేకం ఉందా అని చెప్పి, వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకం ఉందా అని చెప్పి వాళ్ళే నాకు చాలా మంది కూడా ఫోన్ల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మరి త్రిమూర్తి గారు అజ్ఞానుడనానో లేదా బాగా తెలివినడనో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ సభలో ఆయన చెప్పినటువంటి రా కదలిరా ప్రోగ్రాంని ఇప్పుడు 10-11 అయినాయి. ఒంగోలు కనిగిరిలో పెట్టారు, కడప, కమలాపురం, నెల్లూరు, వెంకటగిరి, విజయవాడ, తిరువూరు, మచిలీపట్నం, గుడివాడ, నంద్యాల, ఆళ్లగడ్డ, నరసాపురం, ఆచంట, విజయనగరం, బొబ్బిలి, మన కాకినాడదే తుని. ఆయన పెట్టింది మన అమలాపురం, మండపేట. ఆయన పెట్టింది హెడ్ క్వార్టర్స్లో పెట్టిందల్లా ఒకే ఒకటి ఏజెన్సీ అరకు. పార్లమెంటు జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టినటువంటి ఒకే ఒకటి ఏజెన్సీ కాబట్టి అరకులో పెట్టారు. అంతే తప్ప మండపేట కోసం పెట్టలేదు. రేపు 27వ తారీఖున మరి రాజమండ్రి జిల్లాకు పెట్టింది గోపాలపురం. అది రాజమండ్రికి సుమారు 85 నుంచి 90 కిలోమీటర్ల దూరం. ఆయన ఒక నాయకుడు ఏ సభను ఎక్కడ పెట్టాలన్నది ఆ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు తప్ప తోట త్రిమూర్తి గారు లాంటి రోజు ఒక పార్టీ మారే ఊసర వెల్లులు చెప్తే మాత్రం వాళ్ళు మార్చుకోరు. ఇది గమనించాలి త్రిమూర్తులు గారు. రెండోది, మీ సభలకు రాలేదు. మరి మన బీసీ సదస్సు ఎన్నిసార్లు మైకుల్లో స్టేజ్ మించి రండి 10 నిమిషాలు అయిపోద్ది, రండి 10 నిమిషాలు అయిపోద్ది అన్నది మొత్తం అన్ని వీడియోలు కూడా చక్కర్లు కొట్టినాయి, ఫేస్బుక్తో సహా, నెట్లో మొత్తం అన్ని చోట్ల కూడా. మరి సిగ్గు అనేది మీకు లేదు. ఇంకో విషయం చెప్తా ఉన్నారు, ఒక్క మండపేట నియోజకవర్గానికే నేను వనభోజనాలు పెట్టాను, కానీ దాని గురించి నేను మాట్లాడకూడదు. పవిత్రమైన వనభోజనాల్లో మీరు 10,000 మందికి పెట్టుకున్నా, 10 మందికి పెట్టుకున్నా, 60,000 మందికి పెట్టినా కామెంట్ చేయకూడదు చెప్పి మాట్లాడలేదు. కానీ మీరు నేను ఎత్తుకున్నారు కాబట్టి ఇవాళ దాన్ని రిప్లైస్తున్నాను. అయ్యా త్రిమూర్తులు గారు, మీరు కిరాణా పట్టీకి ఉన్నదే 15,000 ఎస్టిమేషన్, అవునా కాదా చెప్పండి. ధైర్యం ఉంటే మీకు ఎక్కడెక్కడ కొన్నారో చెప్పండి. ప్రెస్ తీసుకెళ్ళి ప్రెస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మీరు బియ్యం ఎన్ని క్వింటాల్స్ తెచ్చారో, డబ్బులు ఇవ్వకుండా ఏ రైస్ మిల్ తెచ్చారో నేను చెప్పగలను. మీరు చెప్పమంటే చెప్తాను. తర్వాత ఆ బియ్యం మరి మీకు తెలియకుండా మీ వాళ్ళు ఎంతంత ఇళ్ళకు పట్టుకుపోయారో మరి అది కూడా నా దగ్గర ఉన్నాయి. బహుశా మీకు తెలియదు. అది నేను మీకు తెలిస్తే మీరు అంగీకరించరు కాబట్టి. ఇది తర్వాత రాజబాబు గారు చెప్పిన లెక్కలు ఒక రోజు చెప్పారైనా మీ పక్కన కూర్చుని ప్రెస్ మీట్లో, ఏదో ఈ టైంకి బయలుదేరాం, మొదలెట్టారు, ఇన్ని కౌంటర్లు వేసాం, మీకు కరెక్ట్గా కాదు, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. కానీ మీరు చెప్పింది అయితే 11ంటికి మొదలెట్టాం, 3ంటికి కొన్ని కౌంటర్లు ఆఫ్ చేసాం, 4-5 దాకా 2 కౌంటర్లు నడిచినాయి. మీ కౌంటర్లు లెక్క వేస్తే మీకు వచ్చిన జనాభా గంటకే బఫేకి 250 మంది. ఆ లెక్క వేసుకున్న 14,000, 13,000 మధ్యలో భోజనం చేశారు. కానీ ఎప్పుడు మేము ఇన్నాళ్ళైంది మీరు పెట్టుకుని 2 నెలలు సుమారు అనేక ప్రెస్ పెట్టి పెట్టాం.
ఎప్పుడు నేర్చుకోలేదండి. ఏం చేయాలంటే పవిత్రమైన భోజనాలే. తర్వాత వచ్చిన వాళ్ళు రామచంద్రపురం నియోజకవర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారా, మండపేట నియోజకవర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారా కూడా ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నారు. అది కూడా ఒకసారి మీ నాయకుల్ని మీరు ఒక్కొక్కరి గురించి మాట్లాడితే అది కూడా మీకు సమాధానం చెప్తారు. మొన్న జరిగినటువంటి కదిలిరా సభను చూసి మీకు గంగవెర్లెక్కి మీరు ఏదో మాట్లాడాలి కాబట్టి మీరు ఆ రకంగా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి తర్వాత మీరు వాసన పసిగడతారు, చేత నేను చాలా తెలివి ఆ వాసన చూసే మరి ఇక్కడ నేను వైఎస్ఆర్లో ఉన్నానని చెప్పి అంటున్నారు. మీరు వైఎస్ఆర్లో ఉండేలాగైతే 10 రోజుల క్రితం మీరు విజయవాడ వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇప్పించాను. ఒకసారి నేను నా సీటు గురించి మాట్లాడుకుంటానని చెప్పి మీరు అడిగిన విషయం వాస్తవమా కాదా? మీకు అపాయింట్మెంట్ దొరకకపోతే మిథున్ రెడ్డి గారితో మీరు మాట్లాడి, బాబు నాకు రామచంద్రపురం ఇప్పించండి, మండపేట నాకు వద్దు అంటే ఆయన తిరస్కరిస్తే మా అబ్బాయిని పెట్టుకుంటానని చెప్పి మీరు అడిగితే దానికి కూడా మిథున్ రెడ్డి గారు అంగీకరించిన విషయం వాస్తవమా కాదా చెప్పండి. ఏదో మీరు ప్రమాణకాలు చేస్తానంటారు ప్రతి దానికి, మీరు ఏ గుళ్ళకి చెప్తారో చెప్పండి. ఇది నేను విన్నది కాదు, జనం చెప్పుకుంటున్నారని చెప్తున్నా. అదేవిధంగా మరి మనం ప్రెస్ మీట్లో మీరు చెప్పారు, నేను చెప్పిన దానికి ఆయన ప్రమాణకం చేయమనంటే నేను ప్రమాణం చేస్తానని, మరి దానికి మళ్ళీ కౌంటర్ ఇచ్చాను నేను. మరి ఈరోజు ఎందుకు రిప్లైవ్వలేదు? నాకు విశ్వసనీయ వ్యక్తులు చెప్పారు, నేను వినలేదు, నేను అక్కడ లేను. కానీ మీరు అందులో ఉన్న వ్యక్తి కాబట్టి మీరు ప్రమాణం చేయండి, మీ పార్టీ వాళ్ళే నమ్ముతారు అన్నప్పుడు మీకు వైఎస్ఆర్ జగన్ గారు బాగానే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది మీకు నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడైనా చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. నేను పార్టీ మారడం లేదు, వైఎస్ఆర్ పార్టీలోనే జీవితకాలం ఉంటానని చెప్పి అయ్యప్ప స్వామి గుళ్ళో మీరు ప్రమాణం చేస్తే మీ కార్యకర్తలు నమ్ముతారు. లేదా ఇవాళ మీ కార్యకర్తలు ఇవాళ నాకు ఇవ్వాలి నమ్మట్లేదు. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏ పార్టీ నుంచి ఉంటారో లేదా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియక అయోమయ పరిస్థితుల్లో మీ పార్టీ ఉంది తప్ప ఇక్కడ ఒకళ్ళు బూస్టాప్ చేయడం ఇంకోటి చేయడం అనేది అవసరం లేదు మా పార్టీకి. మా పార్టీలో చంద్రబాబు గారు మనం ఏమైతే చెప్పారో కోనసీమ జిల్లాలో 7 సీట్లకి 7 సీట్లు తెలుగుదేశం జనసేన సంకీర్ణ కూటమి గెలిపోతాం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. మీరు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 23 మన టిట్కోకి ఇచ్చిన హామీ, మన 300 చంద్రబాబులోకి ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చేశారు మరి అని చెప్తా ఉన్నారు. మరి మీ పక్కనే కూర్చున్నారు రాధాకృష్ణ గారు, ఆయన ఏం చెప్పారు? ఇదే లోకల్ ప్రెస్ మీట్లో మేము ఛాలెంజ్ చేసాం, ఆయన టేబుల్ వినిపించాం. మొత్తం హౌసింగ్ మన టిట్కో ఎవరు కూడా రూపాయి కట్టక్కర్లేదని చెప్పిందని వినిపిస్తే ఆయన కూడా చాలా స్పోర్టివ్గా ఇచ్చాడు. నిజమే, నేను అంగీకరిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తాను, మళ్ళీని వాళ్ళు కూడా రుణాలని రద్దు చేయమని చెప్పి కోరుతానని చెప్పి ఆయనే కాదు మీకు కాదు వినిపిస్తాం. అసలు మీకు ఆ టేపు కూడా మీరు లేదు రాజబాబు గారు అనలేదని అంటే మీరు అనండి, ఆయన అంటారు. ఇంచేత అబద్ధం ఆయన కూడా మాట్లాడారు సాధారణంగా. అంచేత మీరు ఒకవేళ అంటే ఆ టేపులు ఉన్నాయి, అన్ని ప్రెస్ అందరి దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, వినిపిస్తాం. రాజబాబు గారు అంగీకరించారు. కానీ మీరు బొకాయింపు అంటే మీకు వెనతో పెట్టిన విద్యది, బొకాయించడం అనేది మీకు వెనతో పెట్టిన విద్య. మరి ఏదో మేము అందరికీ సమానంగా చూస్తున్నాం, ఎవరికి ఏ ఇబ్బంది లేదు, మాకు ఓసీ బీసీ ఎస్సీ తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ అది లేదు అని అంటా ఉన్నారే సామాన్య ప్రజలు. మరి మా ఇల్లు కట్టుకుంటే మేము ఈ రామపురం నియోజకవర్గం అయితే సెటిల్మెంట్ చేసే వాళ్ళకి హౌసింగ్ లోన్ ఇచ్చేవారు కాదు, వచ్చి శాంక్షన్ అయినా కూడా పేమెంట్ ఆఫ్ చేసేవారు. ఉదాహరణకి ఇప్పుడు ఈవేళ మీ పార్టీలో ఉన్నటువంటి యాంట ప్రభాకర్ రావు బుజ్జి గారు ఆ సొంత బామ్మతులు దంగారు, ఇల్లు కట్టుకున్నారు, మీరు ఆఫ్ చేయించేశారని చెప్పి మరి నా దగ్గర చెప్తే నేను మీతో స్వయంగా 2 సార్లు చెప్పాను, కానీ మీరు ఇవ్వలేదే. శాంక్షన్ అయిన దాన్ని పేమెంట్ ఇవ్వకుండా 4 సంవత్సరాలు ఆఫ్ చేసినట్టు మహాగరుడువై బాబు నువ్వు. మరి ఇక్కడ 2300 మంది బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలతో సహా మైనార్టీలతో సహా ఉంటే 25 కోట్ల రూపాయలు వాళ్ళు రావాలి. ఇల్లులు పూర్తి అయిపోయి ఎందుకు పెండింగ్ పెట్టించావు, ఎందుకు వాళ్ళకి డబ్బు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాను. పైగా ఇంకోటి చెప్తున్నారట, మీరు కూడా చెప్పమంటున్నారట. పొరపాటున కానీ జోగేశ్వరరావు గారు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే
అధికారంలోకి వస్తే ఈ ఇల్లులన్నీ ఆబ్జెక్ట్ చేస్తాడైనా నీచ బుద్ధి మీదే. మేము ఎంతసేపు కూడా డెవలప్మెంట్కి వెళ్తాం తప్ప ఇల్లు లాభ చేయించడం, లోన్ లాభ చేయించడం, కక్ష సాధింపులు అనేది మా ఇంట వంట లేదు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ లేదు. మరి ఇవాళ మీ అందరికీ మన మండపేట నియోజకవర్గ సోదరులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాబోయే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాం వస్తున్నాయి. ఈ హయాంలో ఎవరైతే ఈవేళ ఇల్లులు మొదలు పెట్టారో లేదా మొదలు పెట్టకుండా స్థలాలు పొంది ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యతనే నా భుజ స్కంధాల మీద వేసుకుంటానని చెప్పి కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. అంతే చేయించారు వారందరికీ. అలాగే కొన్ని గ్రామాల్లో మొత్తం ఎగ్గొట్టేశారు మీరు. ఆ గ్రామాలన్నీ కూడా రాయవరం మండలం కొన్ని గ్రామాలు ఎగ్గొట్టేశారు. వారందరికీ కూడా ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత నాదని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ టిడ్కో గురించి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి 2022 నవంబర్ 1కి అల్టిమేట్ ఇస్తే అక్టోబర్ నెలలో 2000 కొంతమందికి ఇచ్చి వాళ్ళని తిప్పి 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 నీళ్ళు లేకుండా ఇప్పుడు లేకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మరలా వేళ మినిస్టర్ గారు ఏం చెప్పారని అయ్యా 2022 డిసెంబర్కి మిగిలిన 2000 ఇచ్చేస్తాను, 2020 మొత్తం ఇచ్చేస్తానని చెప్పారు. ఏది సంవత్సరం మీద 4 నెలలు అయింది, మళ్ళీ ఒక్క ఫ్లాట్ ఇవ్వలేదే. ఏంటి మీకు ఈ బాధ? ఎందుకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయించుకొని ఆఫ్ చేస్తున్నారు? ఎందుకు మహిళా మరి వాళ్ళకి కట్టిన డోక్రా సంఘాలు బిల్డింగ్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? ఎందుకు షాదీఖానాకి నిన్నటి వరకు నిద్రపోయారు? ఇవన్నీ సమాధానం చెప్పరు మీరు. కానీ ఊకదప్పుడు ఉపన్యాసం మాత్రం మీకు ఆ దేవుడు పెట్టినటువంటి ఆ వాక్ చాతుర్యంతో మీరు తమ్మిని బిమ్మి బమ్మిని తిమ్మి చేసే నేర్పరితనం జానతనం మీరు జీవిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అడుగుతా ఉన్నారు మీలాగా చెప్పిందే చెప్పి నాయకుడు కాదైనా. ఆవేళ ద్వారపూడి, కేశవరం, మేడపాడు మట్టి గురించి గ్రామం గురించి ఆయన చెప్పాడు. మరి మీ 22 ఎకరాల మండపేటలో మీ లేఅవుట్ సుమారు 50 కోట్లు మీరు 56 కోట్లతో వచ్చేస్తున్నట్టు లేఅవుట్ గురించి చెప్పారు. అదేవిధంగా మరి పల్లిపాలెం ఎస్సీ భూమి గురించి చెప్పారు. అంటే ఇప్పుడు 22 ఎకరాలు మీకు కానట్టు పల్లిపాలెం భూమి లేనట్టే నాకు చెప్పకపోతేనే అంటే ఒక నాయకుడు ఒక ఆరోపణ చేసినప్పుడు అదే ఆరోపణ రోజు చేస్తూ ఉంటే అది సమంజసం. ఆయన విద్యత కాదు కాబట్టి ఆయన నాకు చెప్పలేదు తప్ప మీ దోపిడీ పల్లిపాలెంతో సహా 22 ఎకరాల మండపేట లేఅవుట్తో సహా అలాగే ద్వారపూడి, కేశవరం, జడ్డపేటపాడు గ్రావితో సహా మొత్తం మీ దోపిడీలు అన్నీ ఉన్నాయి. ఆయన ఒకసారి చెప్పారు కాబట్టి రెండోసారి చెప్పలేదు తప్ప మళ్ళీ కొత్తవి చెప్పారు తప్పించి వేరే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా రోజు ఒకటే పాట ఎన్నిసార్లు చెప్పినానయ్యా నేను? మీ అనుచరులు వచ్చి మాకు ఇవ్వండి అని చెప్పితే దానికి ఆ డోకరా వల్ల చేసుకుంటారు ఇవ్వరని చెప్పంటే కోరిమిల్లో మీరు చేసిన కుట్రని చెప్పి అనేక సందర్భాల్లో ఇక్కడ నేను ప్రెస్ మీట్ల ద్వారా 7-8 సార్లు చెప్పాను. ఒక్కదానికి ఆ అనుచరుడు ఎవరో ఏంటి అని చెప్పి ఒక్క ప్రశ్న వేయలేదా మీరు? ఎంచేత నిజం కాబట్టి. కానీ అదే పాట మరి రబ్బానీ గారు 10,65,00,000 మరి మీకు ఆయన పెనాల్టీ వేసిన విషయం మనకు జరిగింది ఎత్తుకోరే, అది వాస్తవం కాదని చెప్పరే, లేదా మా అనుచరుడు కాదు మా పార్టీ కాదని చెప్పరే. కారణం వాస్తవం కాబట్టి. మీ ప్రభుత్వమే 10,65,00,000 మీకు పెనాల్టీ వేసారంటే నువ్వు ఎంత గనుడుగో మండపేట నియోజక ప్రజలందరికీ తెలుస్తూ ఉండదు. మరి రౌడీల గురించి మాట్లాడతాం, ఇంకా చాలా మంది రౌడీలు ఉన్నారు, నేను ఒక్కడే కాదంటున్నావు. దాన్ని ఇంకా సంతోషించాలి. నేను కాదని అంటలేదు, మీరు నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి మీరు అంగీకరిస్తున్నారు. ఈవేళ మండపేట నియోజకవర్గానికి వచ్చినటువంటి మండపేట నియోజకవర్గం వస్తూ ఉన్నటువంటి ఏకైక రౌడీవి నువ్వు తప్ప మరి ఎవరో కాదు. 28 సంవత్సరాల నుంచి మీరు బెయిల్ మీద ఉండి ఈవేళ ఇక్కడ ఏదో పిచ్చి కౌరులు సొల్లు కౌరులు చెప్తే వినటానికి మండపేట నియోజకవర్గంలో ఎవరో లేరని చెప్పి కూడా మరి సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా రాబోయేది తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం, దీనికి ఎటువంటి తేడా లేదు. అందుకనే మీరు జనసేనలోకి వెళ్ళడానికి పూర్తి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని
మిమ్మల్ని తరిమేశారు అక్కడి నుంచి. దాంతో ఏమి చేయాలో తెలియక మీరు ఈవేళ మరి రకరకాలుగా మరి మీరు మాటలు తప్ప ఏమీ లేక నిస్సహాయ పరిస్థితిలో మీరు మాట్లాడటం తప్ప వేరే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.